వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో మిగిలిపోయిన ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. స్థానిక యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. మహాత్ముల ఆశయాలను సాధించుటకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్న జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ. రాజ్యాంగ ఫలాలు సామాన్యులకు అందాలన్న భారత్ బచావో జిల్లా అధ్యక్షురాలు ఉదయ. అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేసిన భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కరించాలన్న మంత్రి కోమటిరెడ్డి. మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే అన్న అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు. సూర్యాపేటలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి వేడుకలు. శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో నెలకొన్న ఉద్రిక్తత. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆన్లైన్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్న పంతంగి వీరస్వామి గౌడ్. కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాలలో ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వం పద్మశాలీల అభివృద్ధికి సహకరించాలన్న తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా త్వరలో రైతు సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ 7న బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నల్గొండలోని మెడికల్ కళాశాలకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఎంజీ కళాశాలలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు రిజర్వాయర్ను ఇప్పటికే నింపడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో చుట్టుపక్కల గ్రామాలలో భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగు ఆయకట్టు పెరుగుతుందన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో 18 సంవత్సరాల తన చిరకాల వాంఛ నెరవేరబోతుందని అన్నారు. రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో రైతులకు చెల్లిస్తామని స్పష్టం చేశారు. నల్గొండ పట్టణంలో 110 కోట్లతో స్పెషల్ డెవలప్మెంట్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు పలు అభివృద్ధి పనులు, 40 కోట్లతో నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన, 275 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల భవనాన్ని సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా పాత టౌన్ హాల్లో కొత్తగా జిల్లా గ్రంథాలయంకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, నల్గొండ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, కనగల్ మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా వారు ముందుగా నివాళులు అర్పిస్తూ, వారు 1827లో జన్మించి ఆ కాలంలో నిరక్షరాస్యత, మహిళలందరూ చదువుకోవాలని, అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పి చైతన్యం తీసుకొచ్చి జ్యోతిరావు పూలే కాదు సావిత్రిబాయి పూలే కూడా ఆ రోజుల్లోనే ఓ స్ఫూర్తి కలిగించిన నేతలు వాళ్ళు. అలాంటి నేతలు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిగా ఉన్నట్టు మొట్టమొదటి విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు వారి తమాషా పాపులేషన్ ప్రకారం చేయాలని కులగణన కార్యక్రమం చేపట్టి 99% అన్ని జిల్లాల్లో పూర్తయింది. తెలంగాణలో త్వరలో ఆ రిపోర్టుని సమగ్రంగా దాన్ని రేపు వచ్చే అసెంబ్లీ సమావేశంలో చర్చించి దాని మీద ఒక హైకోర్టు ఆదేశాల మేరకు చట్టబద్ధ కమిషన్ కూడా వేయడం జరిగింది. టెండర్లు పిలుచుకొని మార్చిలో 6 నెలల జాతీయ రాజధానిగా మల్కాపూర్ వరకు నేను ఎంపీగా ఉన్నప్పుడు చేపించిన అది కోదాడ అవతల వరకు దాన్ని దాదాపు 2600 కోట్లతో కన్సల్టెన్సీ వర్క్ నడుస్తున్నది. డిసెంబర్ 9 తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం నా R&B శాఖ ద్వారా సెక్రటరియట్లో ఆ రోజు మహిళలతో బహిరంగ సభ ఉన్నది. సోనియా గాంధీ పుట్టినరోజు ఉన్నది. ఆ రోజు తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళి గడ్కరీ గారితో డేట్ తీసుకొని రీజనల్ రింగ్ రోడ్ 30,000 కోట్లతో మా డిపార్ట్మెంట్ చేపట్టబోయే దానికి కూడా శంకుస్థాపన కూడా గడ్కరీ గారిని ప్రధానమంత్రి గారిని కూడా ఆహ్వానిస్తాం. మాకు అభివృద్ధి కోసం కేంద్రంతో రాజకీయంగా కొట్లాడతాం. అభివృద్ధి కోసం నిధుల కోసం కొట్లాడి నిధులు తెచ్చుకుంటాం. మంచిగా ఉండి నిధులు తెచ్చుకుంటాం. దానికోసమే హైదరాబాద్ విజయవాడ రోడ్డు కూడా ఆ రోజు గడ్కరీతో డిస్కస్ చేసి ఫైనల్ చేయడం జరుగుతుంది. నల్గొండ రీజనల్ రింగ్ రోడ్డు కూడా టెండర్ పిలవడం జరిగింది. అది కూడా త్వరలో పనులు ప్రారంభమవుతాయి. వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు ఎవరో చెప్తే ఆయన మాట్లాడితే మీరు సమాధానం ఇవ్వచ్చు. వాళ్ళిద్దరి గురించి నేను మాట్లాడిస్తే వాళ్ళు నా స్థాయి కాదు. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ అల్లుడు కేసీఆర్ కొడుకు చేయబట్టి వచ్చిండు. నేను కిందికి వెళ్ళి గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు కుటుంబంలో వచ్చి నాయకుడు అయినా అల్లుడు కొడుకు సమాధానం చెప్పే అవసరం ఏంది? ఆ మునగాడు ఆ ఫామ్ హౌస్లో పండుకుండగా బంగారు తెలంగాణ చేస్తారని 7 లక్షల కోట్లు అప్పు చేసి కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ గురుకులాలకు పోదామంటే నేను కూడా ఆయన ఎమ్మడి గురుకులానికి వస్తా. ఈ పిల్లగాళ్ళని ఎమ్మడి మేము మాట్లాడడం వాళ్ళ దాని మీద మేము కామెంట్ చేయని. 400 గ్యాస్ సిలిండర్ ఇస్తే దాన్ని 1200 పెంచిన మోడీ ఈ మాట మాట్లాడేది. 400 ఉండే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 400 సిలిండర్ 1200 చేసింది. చాలక ఇవాళ కాంగ్రెస్ ఇవాళ మేము తెలంగాణలో వాళ్ళ 18-20 రాష్ట్రాలు వాళ్ళ 22 రాష్ట్రాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఎక్కడన్నా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్న వాళ్ళు ఎన్న ఫెయిల్ అయింది? 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చి 700 సబ్సిడీ ఇస్తున్నాం. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా నెలకు 1000 రూపాయలు అంటే సంవత్సరానికి 10,000 రూపాయలు ఒక పేదవాడిని మిగిలిస్తున్నాం. ఇవాళ ఆర్టీసీలలో నెలకు 350 కోట్ల రూపాయలు ఆర్టీసీ భరిస్తూ మహిళలకు ఉచితంగా 115 కోట్ల మంది ఈ 11 నెలలు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేయడం మహిళ. యాదాద్రి భువనగిరి జిల్లాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కొరకు భూసేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో గురువారం జిల్లా కలెక్టర్ వలిగొండ మండలంలో రెడ్లరేపాక గ్రామ పరిధిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కొరకు ప్రభుత్వ భూమిని భువనగిరి స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ చౌటుపల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డితో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కొరకు భూసేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో గురువారం జిల్లా కలెక్టర్ వలిగొండ మండలంలో రెడ్లరేపాక గ్రామ పరిధిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కొరకు ప్రభుత్వ భూమిని భువనగిరి స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ చౌటుపల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డితో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనువుగా ఉన్న స్థలాన్ని పరిశీలిస్తూ ఇట్టి స్థలంపై ఎటువంటి అభ్యంతరాలు ఉండకూడదని సర్వే నెంబర్ల వారీగా నివేదిక త్వరితగతిన అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. గురువారం మహాత్మా జ్యోతిబా పూలే 134వ జయంతి ఉత్సవాలను నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ మాట్లాడారు. గురువారం మహాత్మా జ్యోతిబా పూలే 134వ జయంతి ఉత్సవాలను నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ మహాత్ముల ఆశయాలను సాధించుటకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. సమాజంలో ఇప్పటికీ అసమానతలు కొనసాగుతున్నాయని, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు దక్కడం లేదని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే బీసీ కులగణను పకడ్బందీగా చేయాలని, దాన్ని కంప్యూటరీకరణ పకడ్బందీగా చేసి ప్రతి ఒక్కరూ తమ స్టేటస్ను తీసుకునే విధంగా
సాఫ్ట్వేర్ను డెవలప్ చేయాలని కోరారు. కులగణన అనంతరం జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించాలని మరియు విద్యా ఉపాధి రంగాలలో రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. బీసీ కార్పొరేషన్ను జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించాలని, ఫెడరేషన్లకు పాలక మండలాలకు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మహాత్మా జ్యోతిబా పులే మరియు సావిత్రిబాయి పులే జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కంది సూర్యనారాయణ, కార్యనిర్వహణ అధ్యక్షులు కాసోజు విశ్వనాథం, కోశాధికారి నల్ల సోమమల్లన్న, సీనియర్ ఉపాధ్యక్షులు కేశబోయిన శంకర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు నకరకంటి కాశయ్య గౌడ్, ఉపాధ్యక్షులు వాసుదేవుల వెంకట నరసయ్య, ఉద్యోగ సంఘాల కోశాధికారి వాడపల్లి సాయిబాబా, సెక్రటరీ జెల్లా ఆదినారాయణ, ఉపాధ్యక్షులు చిక్కుల రాములు, యువజన సంఘం అధ్యక్షులు చొల్లెట్టి రమేష్, కార్యదర్శి శిఖలంబపట్ల బజరంగ్, సామాజిక ఉద్యమకారులు చొల్లెట్టి ప్రభాకర్, బొమ్మరబోయిన కేశవులు, ఓడపల్లి మధు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. సామాజిక విప్లవ రథసారథి మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా జోహార్లు అర్పిస్తూ మరి ఆయన బాటలో రాజ్యాధికారం కొరకు మనం అంతా సమాయత్తం కావాలని నేను కోరుతున్నాను. చొల్లెట్టి ప్రభాకర్, ఐఏఎస్ రిటైర్డ్. 134వ వర్ధంతి ఉత్సవాలను, మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి ఉత్సవాలను నల్గొండ పట్టణంలో జరుపుతున్నాము. ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. మహాత్ముడు జ్యోతిబా పూలే గారు ఆ రోజు ఉన్నటువంటి సామాజిక అసమానతల పైన పనిచేయడం జరిగింది. అతడు గొప్ప సంఘ సంస్కర్త. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల పైన ఆయనే ఉద్యమం చేసేసి వాటిని రూపొందడం కోసం పనిచేయనటువంటి మహానుభావుడు. అతని భార్య కూడా సమాజం కోసం పనిచేయడం ఉంది. వారి ఈ వర్ధంతి సందర్భంగా ఈరోజు నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. సమగ్ర కులగణన జరుగుతూ ఉంది. ఆ సమగ్ర కులగణనను పకడ్బందీగా నిర్వహించాలి. తీసుకొస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్లో కంప్యూటరీకరణ కూడా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జనాభా దామాషా ప్రకారంగా ఎంత జనాభా అయితే వస్తుందో అంత రిజర్వేషన్లను స్థానిక సంస్థలతో పాటుగా వచ్చేటువంటి విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా బీసీల కోసం మనం చట్టసభలో రిజర్వేషన్ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. రైటా మహాత్మా జ్యోతిబా పూలే 134వ వర్ధంతి సందర్భంగా పెద్దగడియారం సెంటర్లోని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలావిష్కరణ చేసుకు వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆశయాలను సాధించడం కొరకు బీసీలందరూ ఐక్యంగా ఉండి వారి యొక్క ఆశయాలు సాధించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా కులగణన చేస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మా కులగణన చేసిన వెన్నటే 42% బీసీ రిజర్వేషన్ మాకు ప్రకటించాలి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారిని కోరుతున్నాం ఏంటంటే చట్టసభల్లో బీసీల వాటాకు 42% రిజర్వేషన్ ఇప్పించాలని. వారికి విద్య అనేది నిశ్చయించబడ్డది. ఆ రోజుల్లో మరి మహిళలు కూడా విద్య నిశ్చయించబడి ఆ రోజుల్లో మరి అందరికీ విద్య అనేది వారు మరి జరపడం జరిగింది. మరి వారి మూలంగా ఈ భారతదేశంలో సామాజిక విప్లవం వచ్చి మరి భారతదేశంలో మరి అభివృద్ధి చెందడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా సమగ్ర కులగణన జరిగిందో మరి కేంద్ర ప్రభుత్వం కూడా సమగ్ర కులగణన జరపవలసిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. మంగళవారం స్థానిక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నల్గొండలో రాజ్యాంగం ఆమోదించబడిన రోజు సందర్భంగా డాక్టర్ గొల్లబోయిన అంబేద్కర్ అధ్యక్షతన విద్యార్థినులకు రాజ్యాంగంపైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భారత్ బచావో జిల్లా అధ్యక్షురాలు ఉదయ మాట్లాడారు. మంగళవారం స్థానిక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నల్గొండలో రాజ్యాంగం ఆమోదించబడిన రోజు సందర్భంగా డాక్టర్ గొల్లబోయిన అంబేద్కర్ అధ్యక్షతన విద్యార్థినులకు రాజ్యాంగంపైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భారత్ బచావో జిల్లా అధ్యక్షురాలు
ఉదయ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పేదరికం, నిరుద్యోగం, ఆదాయం, అసమానతలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉన్నాయని అన్నారు. సమూహ రైటర్స్ ఫోరం నాయకులు కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన 51 AHలోని శాస్త్రీయ దృక్పథాన్ని పాలకులు, ప్రజలు పాటించినప్పుడే మూఢ విశ్వాసాలు లేని ఆధునిక సమాజం వృద్ధి చెందుతుందని అన్నారు. తదనంతరం విద్యార్థుల చేత భారత రాజ్యాంగ పీఠికను చదివించారు. ఈ కార్యక్రమంలో ASW ఓ వెంకటేశం, కవి, రచయిత సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పర్వతాలు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి సుదర్శన్, రాష్ట్ర నాయకులు జె కొండల్ రెడ్డి, రమ్యసుధ, సునీత, మోత్కూర్ శ్రీనివాస్, భీమార్జున్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల సంవత్సరాలు పోరాడితే అప్పుడు మనుషులందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాలనే ఒక భావన, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా, చట్టం ముందు అందరూ సమానులు అనే భావన అంతకుముందు లేదు. ఎప్పుడైతే మనకు రాజ్యాంగం వచ్చిందో ఆ రాజ్యాంగంలో రాసుకున్నామో సమానత్వాన్ని చేకూర్చుకోవడానికి వారందరిలో వ్యక్తిగత గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ అసెంబ్లీ 26th day of November 1949 ఈ సందర్భంగా వివిధ ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న మేమంతా కలిసి కొన్ని కళాశాలలో, తర్వాత హాస్టల్లో పిల్లలకి రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడము, తర్వాత రాజ్యాంగంలో ప్రధానమైనటువంటి విషయాల గురించి వాళ్ళతో చర్చించడము, దానికోసం మేము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. మన భారతదేశ రాజ్యాంగంలో ప్రధానమైనటువంటి మౌలిక కాన్సెప్ట్స్ అయినటువంటి స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము అనే అంశాల యొక్క విశిష్టతని, తర్వాత ప్రపంచ దేశ రాజ్యాంగాలన్నింటిలో భారతదేశ రాజ్యాంగ విశిష్టతని, ఫ్లెక్సిబిలిటీని, ఈ రాజ్యాంగం ఈ దేశపు అట్టడుగు ప్రజలకు కూడా కల్పించిన హక్కులను, ఆ హక్కులను కాపాడుకోవడం కోసం ఇది ప్రజల చేతిలో ఎట్లా ఆయుధంగా ఉపయోగపడుతుందో, ఈ ఆయుధాన్ని రూపొందించి మన చేతికిచ్చిన అంబేద్కర్కు నివాళులర్పిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. భారత ప్రజలమైనటువంటి మేము భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు అందరికీ ఉందని గుర్తు చేస్తూ మేము చేస్తున్న కార్యక్రమం 75వ సంవత్సర భారత రాజ్యాంగ దినోత్సవ శుభ సందర్భంగా ఈ సంవత్సరం అంతా కూడా మేము వివిధ విద్యాలయాల్లో, స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలలో మేము భారత రాజ్యాంగం పీఠిక గురించి వాళ్ళకు తెలియపరిచి భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలనేటువంటి విషయాలపై మేము ఆహ్వానం కల్పించేటువంటి కార్యక్రమంలో భాగమే మేము ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమంగా మేము తెలియపరుస్తాం. ఆమోదించినటువంటి రోజు అంటే భారతదేశానికి ఒక లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం ఉండాలని మన దేశ ప్రజలందరూ, అన్ని రాజకీయ పార్టీలు కోరుకున్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా మనకు అంబేద్కర్ నేతృత్వంలో ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి భారతదేశంలో ఉండేటటువంటి అసమానత్వాన్ని రూపుమాపే విధంగా, సమాన అవకాశాలని కల్పించే విధంగా, అన్ని మతాల్ని గౌరవించుకునే విధంగా, ఎవరి మత విశ్వాసాలకు భంగం కలగకుండా ఉండేటటువంటి ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఈరోజు. భారతీయ జనతా పార్టీ చోటుపల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో గురువారం చోటుపల్ పట్టణ కేంద్రంలోని అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను భారతీయ జనతా పార్టీ నాయకులు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం వలన చిరు వ్యాపారాలు కోల్పోయే బాధితులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ చౌటుపల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో గురువారం చౌటుపల్ పట్టణ కేంద్రంలోని అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను భారతీయ జనతా పార్టీ నాయకులు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం వలన చిరు వ్యాపారులు కోల్పోయే బాధ్యతలు సందర్శించడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం అసంపూర్తిగా మిగిలినది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో అటకెక్కింది. సంవత్సరం నుండి ఎలాంటి నిధులు తేలేక చౌటుపల్లోని అధికార పార్టీ నాయకులు అలసత్వం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్ల చౌటుపల్ అభివృద్ధి 10 సంవత్సరాలు వెనుకకు పోయిందని, సంవత్సర కాలంగా రేవంత్ ప్రభుత్వం చౌటుపల్ను ఏకాన నిధులు కేటాయించలేదు. చౌటుపల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్న సందర్భంలో
రోడ్డుకి ఇరువైపులా ఉన్న వందలాది చిరు వ్యాపారుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని, కూరగాయ వ్యాపారులకు ఏ విధంగా కేటాయించినారో చిరు వ్యాపారులకు తక్షణం ఆ స్థలాన్ని కేటాయించాలని, లేనిచో వందలాది కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడుతుంది కనుక త్వరితగతిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తి చేసి కూరగాయల వీధి వ్యాపారులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో దూడల భిక్షంగౌడ్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, చునుకని మల్లేష్ యాదవ్, పోలోజు శ్రీధర్ బాబు, దాసోజు భిక్షమాచారి, కట్ట కృష్ణ, ఉడుగు యాదయ్య గౌడ్, ఉడుగు వెంకటేశం, కాసుల వెంకటేశం, పబ్బు వంశీ, పుష్కాగుల నాగరాజు, గోషిక నరహరి, బాతరాజు, లింగస్వామి, చిరు వ్యాపారులు బోధుల యాదగిరి, నూనె నరసమ్మ, శ్యామల, రాజేశ్వరి, మాస సుధాకర్, పాలకూరల అండాలు, కె నరసింహ తదితరులు పాల్గొన్నారు. గురువారం నల్గొండలోనే తన క్యాంపు కార్యాలయంలో ప్రెస్ క్లబ్ నల్గొండ నూతన కార్యవర్గ సభ్యులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చం అందజేయడంతో పాటు శాల్వతో సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. గురువారం నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రెస్ క్లబ్ నల్గొండ నూతన కార్యవర్గ సభ్యులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చం అందజేయడంతో పాటు శాలువాతో సత్కరించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపులో మొదటి నుండి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, వారికి న్యాయం చేయాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ఇంటి స్థలం కేటాయించాలని ప్రెస్ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేశారు. దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలపై ఒక పాలసీని తయారు చేస్తున్నామని, దానికి అనుకూలంగా నల్గొండ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ఇంటి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు సూచనలు చేశారు. అనంతరం నూతన ప్రెస్ క్లబ్ వర్గానికి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి గుండాల యాదగిరి, గౌరవ అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు జూలకంటి అశోక్ రెడ్డి, నేతి ఉపేందర్, ఉయ్యాల లింగయ్య, రవీందర్ రెడ్డి, ఎండి సయ్యద్, అష్ఫాక్ అహ్మద్, రామకృష్ణ, బజరంగ్ ప్రసాద్, తెలగమల్ల దశరథ, సోమ చంద్రశేఖర్, రామ్ ప్రసాద్, సత్యం, విజయ్ కుమార్, గుడిపాటి శ్రీనివాస్, అశోక్, మాధురి, యాదగిరి, మీసాల శ్రీను, లింగయ్య, వెంకన్న, బాలరాజు, కృష్ణ, శ్రీను, భాస్కర్, రవి, మట్టయ్య, కంది శ్రీను, కోటగిరి రామకృష్ణ, చిక్కుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఐదో తారీఖు సీఎం చూద్దాం. ఖమ్మం నేను ఇన్ఛార్జ్ మినిస్టర్. ఫిబ్రవరి 30th ఖమ్మం మెడికల్ కాలేజ్ ఫౌండేషన్ నేను ఇన్ఛార్జ్ మినిస్టర్. మన 7th మా నల్గొండ, 9th తెలంగాణ తల్లి నేనే మా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ స్టాచ్యూ పెట్టి 1 లక్ష మంది మహిళలతో సోనియా గాంధీ బర్త్డే కాబట్టి 9th వరకు నాకు టైమే 1 నిమిషం ఉండదు. ఇప్పుడు కూడా 10 రోజులు 1 నిమిషం కూడా 2 గంటలు పడుకున్న టైం దొరకలేదు. 10th తర్వాత 9th రోజు అయిపోతుంది. 10th రెస్ట్ తీసుకొని 11th తర్వాత టైం ఇస్తుంది. టైమే
మహానీయుడు తత్వవేత్త సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫులే వర్ధంతి సందర్భంగా గురువారం ఎల్బీ నగర్ చౌరస్తాలో జరిగిన మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతి వేడుకలలో టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని మాట్లాడారు. మహానీయుడు తత్వవేత్త సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫులే వర్ధంతి సందర్భంగా గురువారం ఎల్బీ నగర్ చౌరస్తాలో జరిగిన మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతి వేడుకలలో టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మానవతావాది ఫూలే అని ఆయన సేవలను కొనియాడారు. సామాజిక ఉద్యమాల మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు ఫులే చదువు లేనిదే జ్ఞానం లేదు, జ్ఞానం లేనిదే పురోగతి లేదు అనే సత్యాన్ని గ్రహించి 19వ శతాబ్దపు తొలినాళ్లలో నిమ్న జాతుల కోసం, మహిళల కోసం దేశంలో మొదటిసారిగా పాఠశాలలను ఏర్పరిచిన మహానీయుడు జ్యోతిరావు ఫులే అన్నారు. విద్యా వ్యాప్తి ద్వారా కుల వివక్షతను, సాంఘిక దురాచారాలను, మూఢనమ్మకాలను నిర్మూలించేందుకు కృషి చేశారని, కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతలకు, వివక్షతలకు గురైన బడుగు బలహీన వర్గాలలో ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కోసం కృషి చేసిన మహానీయుడు జ్యోతిరావు ఫులే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుగ్గరపు దయానంద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కిడి ప్రభాకర్, ఎస్సీ సెల్ చైర్మన్ జోగి మహేందర్, భిక్షపతి, సైదులు, మహేష్, శివకుమార్, సాయి, ప్రభాకర్, భాస్కర్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలం రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో శ్రీ వెంకటేశ్వర భజన మండలి భక్త బృందంచే సామూహిక శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం కార్తీక మాసం పర్వదినం పురస్కరించుకొని ఆలయంలో శ్రీ వెంకటేశ్వర భజన మండలి భక్త బృందంచే సామూహిక శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసంలో ఆలయాల్లో వ్రతాలు ఆచరించడం వల్ల పుణ్యఫలం అని ఆలయ అర్చకులు శ్రీ సౌమిత్రి రఘునాథాచార్యులు తెలిపారు. శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి వ్రతకల్పం గురించి భక్తులకు రమ్య మనోహరంగా వివరిస్తూ శ్రీ స్వామివారి వ్రతం చేయడం వల్ల కలిగే శుభ ఫలితాలను, ఈ స్వామివారి 5 కథలను భక్తులకు తెలియపరుస్తూ ఈ స్వామివారి లీలలను భక్తులకు తెలిపారు. భక్తులు శ్రీ స్వామివారి కథను శ్రావణం చేస్తూ భక్తి పారవశ్యంలో మమేకమై శ్రీమన్నారాయణ గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది. శ్రీ అయ్యప్ప మాలధారణ స్వాములు ఉసిరి చెట్టు వద్ద దీపారాధన చేసి భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర భజన మండలి భక్త బృందంచే సామూహిక కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భజన మండలి భక్త బృందం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప మాలధారణ స్వాములు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశేషమైనటువంటిది సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి అని చెప్పి మనకు పురాణాలు చెబుతున్నాయి. అది మన గ్రామంలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో
ఆచరించుకోవడం చాలా సంతోషం. అది ఆనందదాయకం. రామ హనుమంత రామ సీత హనుమంత సీతారామ హనుమంత రామ సీత హనుమంత బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్యాన్యూస్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చలమల్ల నరసింహ, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాసరావులు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చలమల నరసింహ, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాసరావులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తొలి మహాత్మాభి బిరుదాంకితులు, సామాజిక సంఘకర్త, స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. 150 సంవత్సరాల క్రితం మన దేశం బ్రిటిష్ వారి పాలనలో ఉన్న సమయంలోనే అగ్రవర్ణాల అణచివేతకు వ్యతిరేకంగా వెనుకబడిన వర్గాల సంక్షేమంకై, అభివృద్ధికై, హక్కులకై స్వాతంత్రం లేని రోజుల్లోనే పోరాటాలు చేసిన మహా గొప్ప నాయకుడు పూలే అని, వారి త్యాగ ఫలితంగానే వెనుకబడిన వర్గాలు ఈ స్థాయిలో ఉన్నామని, ప్రతి ఒక్కరము వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వారి త్యాగాలు, వారి పోరాటాలు భావితరాలకు తెలిసే విధంగా వారి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వారి చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చినట్లయితే నేటి యువత
వారి చరిత్రను తెలుసుకొని వారిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడిచి వారి ఆశయ సాధనకు కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి నారాయణ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నిద్ర సంపత్ నాయుడు, పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దూలం నగేష్, పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి యలగందుల సుదర్శన్, మేరకుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కీర్తి వెంకటేశ్వర్లు, మిట్టకోల యుగేందర్, బైరు విజయకృష్ణ గౌడ్, దాసరి వెంకన్న యాదవ్, మంతాపురం వెంకటేశ్వర్లు, కోడి లింగయ్య యాదవ్, యలగందుల వెంకటేశ్వర్లు, దూరపల్లి రవి, మట్ట రమేష్ యాదవ్, మానపూరి యాదగిరి, బంటు నాగేందర్, ముదిరాజ్, పసలు సైదులు, జక్కుల రామచందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు, మహాత్మా బిరుదాంకితుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే 134వ వర్ధంతి కార్యక్రమం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎల్జీ రోడ్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో వారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బీసీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మహాత్మా జ్యోతిరావు పులే మరి 150-160 సంవత్సరాల కింద స్వాతంత్రం రాకముందుకు ఈ దేశం మరి బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసము, వాళ్ళ హక్కుల కోసము, వాళ్ళ సంక్షేమం కోసము పోరాడిన మహా గొప్ప నాయకుడు మహాత్మా జ్యోతిరావు పులే. మరి జ్యోతిరావు పులే ఆనాడు మహారాష్ట్రలోని మరి పూలు అమ్ముకునే కులములో పుట్టి ఒక బీసీ నాయకునిగా మరి తెల్లదొరలకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మరి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలని అణగదొక్కుతున్న సందర్భంగా మరి వీరిని ఎలా మనం కాపాడుకోవాలి, వీళ్ళని ఎలా సంక్షేమానికి మనం పాటుపడాలనే ఉద్దేశంతో తన భార్య సతీమణి అయిన సావిత్రిబాయి పులే మరి జ్యోతిరావు పులే కూడా మరి బడుగు బలహీన వర్గాలకు అనేక హాస్టళ్లను నెలకొల్పి, అదేవిధంగా హాస్పిటల్ నెలకొల్పి మరి తన సతీమణి సావిత్రిబాయి పులే కూడా మరి ఇవి బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే తన ఇల్లాలు చదువుకొని విద్యావంతురాలైతే మరి తన పిల్లలను కూడా విద్యావంతురాలు చేయడం జరుగుతుంది. కాబట్టి బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మారావు జ్యోతిరావు పులే 134వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి బీసీ సంఘ నాయకులు చల్లమల్ల నరసింహ గారు అలాగే మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు వారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి బీసీ సంఘ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 150-160 ఏళ్ల కిందనే మన బీసీలు అట్టడుగున్న వర్గాలకు ఆయన ఆశాజ్యోతిగా నిలబడి అణగారిన వర్గాలకు బానిస జీవితం నుంచి విముక్తి కల్పించాలని చెప్పి ఆనాడే ఆలోచించి వారి కోసమని విద్యతోనే అన్ని సాధించగలుగుతామని చెప్పి విద్యను ఎంకరేజ్ చేసినటువంటి మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పులే. అలాగే ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని మహిళలకు కూడా విద్యను అభ్యసిస్తే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబంలో పిల్లలకు కూడా విద్య వస్తుందనే ఉద్దేశంతో ఆయన వెనుకబడిన తరగతులకు విద్య అందించకూడదని అగ్రవర్గాలు భావిస్తున్న సమయంలో వారు విద్యను అభ్యసించడానికి ఎవరిని రాకుండా అడ్డుపడుతున్న కాలంలో కూడా వారు ముందుకు వచ్చి అందరినీ ఏకదాటి మీద తీసుకొచ్చి మన నైట్ కూడా రాత్రులు కూడా విద్యను బోధించినటువంటి మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పులే. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కట్టకమ్మగూడెం రామాపురంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామునే రాత్రికి రాత్రే భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత నెలకొన్నది. వైఎస్ఆర్ విగ్రహం ముందు ప్రాంగణంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడంతో వైఎస్ఆర్ విగ్రహం కనపడడం లేదని పలువురు నాయకులు చిలుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భాజపా పార్టీ నాయకులు కనగాల సత్యనారాయణ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కట్టెకమ్మగూడెం రామపురంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామునే రాత్రికి రాత్రే భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత నెలకొన్నది.
వైఎస్ఆర్ విగ్రహం ముందు ప్రాంగణంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడంతో వైఎస్ఆర్ విగ్రహం కనబడడం లేదని పలువురు నాయకులు చిలుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భాజపా పార్టీ నాయకులు కనగాల నారాయణ మాట్లాడుతూ కట్టకమ్మగూడెం రామాపురం ఊరిలో ఏ దుష్టశక్తులు రాకుండా ఉండుటకు హిందువుల ఆరాధ్య దైవమైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామస్తులు భజనలు కీర్తనలతో ప్రతిష్ఠ చేసిన విగ్రహాన్ని తొలగించేందుకు వివిధ నాయకులు ప్రయత్నం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రతిష్ఠ జరిపినది దేవుని విగ్రహం తప్ప ఏ రాజకీయ నాయకుల విగ్రహాలు కాదని, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకునేది లేదని వారు తెలిపారు. పోలీసులు బందోబస్తు చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా చేశారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుసులూరి పూర్ణచంద్రరావు, వేమూరి నరసింహారావు, తిపురిశెట్టి బసవయ్య భవానీ, కొనుగోటి నాగాచారి, ఆదెమ్మ, పద్మ, పుష్ప, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు చిలుకూరు మండలం రామాపురం గ్రామం, అంటే దీన్ని కటకమ్మగూడెం కూడా అంటారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా ఏకమై ఈ యొక్క గ్రామాన్ని పరిరక్షించాలని, దుష్టశక్తులని ఈ గ్రామంలోకి రానివ్వకుండా ఉండటం కోసమని అభయాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని మంగళవారం నాడు ప్రతిష్ఠించుకోవడం జరిగినది. ఇదంతా కూడా వారందరూ వారి సొంత డబ్బులతోటి చందాలు వేసుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహం. మరి ఈ యొక్క విగ్రహాన్ని దీనివల్ల హిందువులందరూ ఏకమవుతారని, రేపు వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందని చెప్పి అన్యమతస్థులు కొంతమంది దీని మీద అక్రమంగా నిర్మించారని, లేదు పర్మిషన్ లేకుండా ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసినారు అని చెప్పి ఒక దరఖాస్తు ఇవ్వటం వలన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు వ్యవస్థ అంతా కూడా ఈ గ్రామంలోనే తిష్ట వేసి ఇక్కడ ప్రశాంతంగా భజన చేసుకుంటున్నటువంటి మహిళా భక్తురాలను ఇబ్బంది పెడుతూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? కేవలం హిందూ భక్తుల్ని లేక హిందూ విగ్రహాలు, హిందూ దేవుళ్ళ విగ్రహాలు పెడితేనే ఈ యొక్క చట్టాలు ఇవన్నీ గుర్తొస్తాయి వ్యవస్థలకు అనేది అర్థం కాని ప్రశ్న. మరి ఆ విధంగానే కనుక చట్టాన్ని అమలు చేసేటోళ్ళు అయితే దీనికన్నా ముందలగా ఇదే రహదారుల మీద నిర్మించినటువంటి విగ్రహాలు ఉన్నాయి, వాటి జోలికి పోకుండా కేవలం భక్తి భావనతోటి ఈ యొక్క గ్రామాన్ని రక్షించుకుందాము దుష్టశక్తుల నుంచి అన్నటువంటి ఎంతో గొప్ప ఆలోచనతోటి ప్రతిష్ఠ చేసుకున్నటువంటి దేవుడి విగ్రహాన్ని తొలగిస్తాం మేము అని చెప్పి వాళ్ళు సవాల్ చేసిన విధంగా పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ఇక్కడనే ఉండి భక్తులను ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళు ఏకానామం అంటారు, భజన కంటిన్యూ చేసుకునేదాన్ని. అది మహిళా భక్తులందరూ ఇక్కడ కూర్చొని భజన చేస్తూ ఉంటే ఎర్ర టెండలో వాళ్ళకి ఇబ్బంది అయిద్దని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మిగతా హిందూ సోదరులు టెంటుని, వారికి నీడ ఏర్పాటు చేయడం, టెంటుని ఏర్పాటు చేసుకోవడానికి కూడా సహకరించని పరిస్థితి. చివరికి ఆ హిందూ మహిళా భక్తులే పోలీసు వారిని ఎదిరించి మీరు ఏం చేస్తారో చేసుకోండి, మాకు నీడ లేకుండా చేస్తారా, మేము వేసుకుంటున్నాం అని చెప్పి టెంట్ వేసుకున్న సూర్యాపేట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ల అమ్మకాలు మొదలైన పనుల కోసం జరగాల్సిన ఆన్లైన్ సమస్యలు తలెత్తకుండా జరగకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారులు, సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్టత సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం
బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారులు, సావిత్రిబాయి పులే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ, ప్రతిరోజు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్రయ విక్రయాలకు చేస్తున్నటువంటి ప్రజలకు ఆన్లైన్ సౌకర్యంతో ఇబ్బందులు ఏర్పడడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి ఆన్లైన్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ సమస్యలు తలెత్తడంతో కార్యాలయానికి వచ్చేటటువంటి ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సిబ్బందిని పెంచడంతో పాటు ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించే చర్యలు చేపట్టాలని పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నెలలో 3 రోజుల పాటు సైట్ ప్రాబ్లం ఉండటం వల్ల ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అమ్మకాలు, గిఫ్ట్ డీడ్, మార్టిగేషన్ కోసం కార్యాలయాలకు వచ్చేటటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర ఉన్నత అధికారులు స్పందించి సత్వర చర్యలు చేపట్టి ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణాధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహాదారుడు దేవాత్ కిషన్ నాయక్, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడ్, జిల్లా కార్యదర్శి ప్రేగాపురం నరసయ్య, మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, ఆకుల మారయ్య గౌడ్, రాపర్తి జానయ్య, బండారి మల్లేష్, తోట్ల సమ్మయ్య గౌడ్, ఖమ్మంపాటి అంజయ్య, తండు సైదుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈరోజు నిన్న సాయంత్రం నుంచి అక్కడ కంప్యూటర్ సర్వర్లు పనిచేయట్లేవు. అదే మాదిరిగా బాండ్ పేపర్లు కూడా సర్వర్లు ఆన్లైన్ పనిచేయక సుదూర ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి గత కొంతకాలం నుంచి కూడా సుమారు చాలాసార్లు ఇక్కడ రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నవి. ప్రభుత్వ ఉన్నతాధికారులు మరి సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఎన్నోసార్లు జిల్లా కేంద్రంలో నుండి స్థానిక ప్రజలు ఎంతోసార్లు మొరబెట్టుకుంటున్నారు. మరి ఎందుకు ఇలా జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఇప్పటికీ 3 సార్లు ఆన్లైన్ పనిచేయట్లేదు. బాండ్ పేపర్లు కొందామన్నా బాండ్ పేపర్ కూడా దొరకట్లేదు. ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక నానా అవస్థలు పడుతున్నారు. మరి సూర్యాపేట యొక్క జిల్లా కలెక్టర్ గారు ఒక సిబ్బందిని కూడా ఇక్కడ సిబ్బంది కూడా తక్కువ ఉన్నారు. ఆ సిబ్బంది కూడా పెంచాలి. సర్వర్లు డౌన్ లేకుండా బాండ్ పేపర్లు యథావిధిగా దొరికేటట్టు కూడా. అసలే రిజిస్ట్రేషన్లు రియల్ ఎస్టేట్ ఆగిపోయి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమయంలో మరి ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రజలకు మరి మెరుగైనటువంటి సేవలు మరి సూర్యాపేట జిల్లా కేంద్రంలో నానా అవస్థలు పడుతున్నారు. వారందరినీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ గారు ఇలాంటి ఈ సంఘటనలు జరగకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మరి ఒకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, జిల్లా ప్రజలకు, మరి ఉన్నతాధికారులు అందరికీ కూడా మరి ఒకసారి తెలియజేసుకుంటున్నా. ప్రభుత్వం ఎప్పటికైనా ప్రజలకు మంచి సేవలు అందించాలి. కానీ ఇలాంటి ఇబ్బంది పడి చాలామంది ముసలి వాళ్ళు వస్తున్నారు, ప్రజలు వస్తున్నారు. ఎంతోమంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ గారు అలాంటి లేకుండా చూడాలని మరి ఒకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వీఐపీ శ్రీ హీరోగా ప్రియా దేశ్పాగా హీరోయిన్గా నటిస్తున్న చిత్రం వీకెండ్ ఖడ్గధార మూవీ బ్యానర్లో ఐడి భారతి నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి బి రాము రచయిత మరియు దర్శకులు. చీరాలలోనే సెయింట్ ఆన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. వీఐపీ శ్రీ హీరోగా ప్రియా దేశ్పాగా హీరోయిన్గా నటిస్తున్న చిత్రం వీకెండ్ ఖడ్గధార మూవీస్ బ్యానర్లో ఐడి భారతి నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి బి రాము రచయిత మరియు దర్శకులు. ఒక పక్క కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న వీకెండ్ సినిమా షూటింగ్ నేడే మొదలైంది. దర్శక నిర్మాతల ఆధ్వర్యంలో చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
ఎన్ఆర్ఐ లేలా జయ మొదట కెమెరా రోల్ చేయగా సీనియర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ మొదట క్లాప్ కొట్టారు. షూట్ మొదలుపెట్టిన అనంతరం ఈ సినిమా యొక్క మొదటి షెడ్యూల్ అంతా చీరాలలోనే జరగబోతుందని చిత్ర దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సూర్యాపేట పట్టణ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమ్మర్తపు మురళి పాల్గొని మాట్లాడారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సూర్యాపేట పట్టణ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమ్మర్తపు మురళి పాల్గొని మాట్లాడారు. దేశంలోనే ప్రప్రథంగా కుల సంఘాల్లో పద్మశాలి సంఘం మొదటగా ఏర్పడిందన్నారు. ఎన్నో కులాలకు ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు పద్మశాలీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించాలన్నారు. పద్మశాలీలు ఆర్థికంగా లేకపోవడం వల్ల అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఎక్కడైతే పద్మశాలి కులస్తులు పోటీ చేస్తున్నారో వారికి మద్దతుగా ప్రచారం నిర్వహించాలన్నారు. ఖమ్మం జిల్లా నుండి సంఘ సామాన్య కార్యకర్తగా ప్రారంభించిన ప్రయాణం ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నానని, ఇదంతా నా కుల సభ్యులు ఇచ్చిన సహకారమేనని కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పద్మశాలి కులస్తులకు పెండింగ్లో ఉన్న 300 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగిందని, అదేవిధంగా గిఫ్ట్ నిధులు 290 కోట్లు విడుదల చేయడంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన మిట్టకోల సతీష్ కుమార్తో పాటు కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పట్టణ అధ్యక్షుడు మిట్టకోల సతీష్ కుమార్ మాట్లాడుతూ సంఘ సభ్యులు ఒకరికొకరు ఐక్యంగా ఉంటూ సంఘ బలోపేతానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, కౌన్సిలర్లు షఫీవుల్లా, వెలుగు వెంకన్న, ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రరావు, జిల్లా అధ్యక్షురాలు నక్క రమాదేవి, నాగుల వాసు, సైదులు, కార్యవర్గ సభ్యురాలు చందా హేమలత, జిల్లా అధ్యక్షుడు బొడ్డు గోవిందరావు, ఉద్యోగ విభాగం అధ్యక్షుడు గుర్రం నగేష్, యువజన సంఘం అధ్యక్షుడు సిలివేరు సతీష్, ఏలె ప్రభాకర్, మిట్టకొల్ల మధు, మూషం వెంకటనారాయణ, వేణుగోపాల్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. మన కుల బాంధవులందరూ బయట ఉన్న వాళ్ళందరూ లోపల
జగిత్యాలలో 20,000 మంది ఉన్నారు. అదేవిధంగా మన చూసుకున్న గౌరవ నగర్లో ఉన్నారు. నల్గొండ మరి మొన్ననే భువనగిరి నియోజకవర్గంలో 2 లక్షల మంది ఉన్నారు. ఎక్కడికి పోయినా ఖమ్మంలో 30,000 మంది ఉన్నారు. వరంగల్లో 35,000 మంది ఉన్నారు. సంఘం అనుబంధ సంస్థ అయిన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రిజిస్ట్రేషన్ నంబర్ 74/2023 నాకు సూర్యాపేట పద్మశాలి సంఘం మీరు అధ్యక్షుడు వరం ప్రధాన కార్యదర్శి పనిచేస్తారని 2023 నాకు సూర్యాపేట పట్టణ పద్మశాలి సంఘం మీ పదవి పేరు చెప్పుకోండి. పని చేస్తానని కులదైవమైన దాని పేరు సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 74/2023 నాకు సూర్యాపేట పట్టణ పద్మశాలి సంఘం మీ పదవి పేరు చెప్పుకోండి. పని చేస్తానని కులదైవమైన మార్కండేయుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై ఎందుకంటే మనం ప్రతిష్ట చేయాలనుకుంటే కొండ లక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహ ప్రతిష్ట చేయాలంటే మనం ఒక ప్లేస్ చూపించాలి. అదేవిధంగా కౌన్సిల్లో పాస్ కావాలి. పాస్ అయితేనే మనకు విగ్రహాన్ని ప్రతిష్ట చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. లేకుంటే వారు కౌన్సిల్లో దాన్ని పాస్ చేయకుంటే దానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు. కాబట్టి పెద్దలు కక్కనేని శ్రీనివాస్ గారిని కొండ లక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహ ప్రతిష్ట కొరకు వారు మున్సిపల్ కౌన్సిల్లో ప్రత్యేకంగా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అందరు నాయకుల సహకారం తీసుకొని వారు ఇంటి బిల్లుని మున్సిపల్ కౌన్సిల్లో పాస్ చేయించగలుగుతారని చెప్పి వారిని హృదయపూర్వకంగా కోరుచున్నాను. అదేవిధంగా ఇప్పుడు కక్కరేని శ్రీనివాస్ గారు వారు ప్రసంగించి మాకు పద్మశాలిలకు మా అందరికీ ఆదర్శ పద్మశాలి కుల బాంధవులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం 1 నిమిషంలో సన్మాన కార్యక్రమం జరుగుతుంది. జరగానే మీరు భోజనాలకు లేవాల్సిందిగా కోరుతున్నాం. నూతనంగా మనకు ఏర్పాటు చేసుకున్న కమిటీకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలిపినారు. వారికి ఈ సందర్భంగా సభాముఖంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అట్లే సీనన్న గారు సహకారం చేస్తున్నారు. మన కొండ లక్ష్మణ్ బాబుజీ బిల్ పాస్ కావడానికి. హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో మిగిలిపోయిన ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, స్థానిక యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. మహాత్ముల ఆశయాలను సాధించుటకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్న జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ. రాజ్యాంగ ఫలాలు సామాన్యులకు అందాలన్న భారత్ బచావో జిల్లా అధ్యక్షురాలు ఉదయ. అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేసిన భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కరించాలన్న మంత్రి కోమటిరెడ్డి. మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే అన్న అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు. సూర్యాపేటలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి వేడుకలు. శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో నెలకొన్న ఉద్రిక్తత.
స్టేషన్ కార్యాలయంలో ఆన్లైన్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్న పంతంగి వీరస్వామి గౌడ్. కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాలలో ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వం పద్మశాలీల అభివృద్ధికి సహకరించాలన్న తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.